హైదరాబాద్లో హైరేస్ బిల్డింగ్లు, ప్రీమియం లగ్జరీ విల్లాలుండగా మరోవైపు ఇరుకిరుకు సందులు, వాటిలో ఒకదానిపై ఒకటి నిర్మించిన ఇండ్లు ఉన్నాయి. ఇలాంటి వాటిలోనూ లగ్జరీని పరిచయం చేస్తున్నారు కొంతమంది బిల్డర్స్. వెస్ట్రన్ కంట్రీస్లో మాదిరిగా మన దగ్గర కూడా అతి తక్కువ స్థలంలో మల్టీ స్టైల్ అపార్ట్మెంట్స్ను నిర్మించబోతున్నారు. సెల్ఫీ అపార్ట్మెంట్ పేరుతో ఈ ట్రెండ్ సరికొత్తగా రాబోతోంది. ఈ సెల్ఫీ అపార్ట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తూనే ఉంది. కస్టమర్ల టేస్ట్ని బట్టి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా ఎక్కడ చూసినా విశాలమైన విలాసవంతమైన ప్రాజెక్టుల హవానే కనిపిస్తోంది. ఒక్కో ప్లాట్ను 5,000 స్క్వేర్ ఫీట్ల నుంచి 13-14,000 ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనూ ఈ తరహా ప్రాజెక్టులు భారీగా నిర్మాణంలో ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండే ఈ సెల్ఫీ అపార్ట్మెంట్లు ఇటీవల కేరళ వంటి రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు. దీంతో వీటిని హైదరాబాద్లోనూ నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు బిల్డర్స్. అయితే వీటిపై కూడా మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారు డబుల్ బెడ్రూమ్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్లు మాత్రమే కొంటున్నారు. అందులోనూ అవి విశాలంగా ఉండాలనుకునే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు బిల్డర్స్. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, యూరోప్లో అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ యుఎస్లో కానీ ఏంటంటే అక్కడ సింగిల్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఫ్యామిలీ అంటే ఇవన్నీ లైఫ్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం బ్రేకప్ చేసుకున్నటువంటి మేల్ ఫిమేల్ ఉన్నప్పుడు వాళ్ళకు అది ప్రిఫర్డ్గా ఉంటుంది. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవాళ ఈ స్టేట్లో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఇంకొక స్టేట్కి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటారు. మళ్ళాగా ఒక సిటీలో ఉంటే ఆ సిటీలోనే మనం ఉండడం, అక్కడే రిటైర్ అవ్వడం అనేది ఉండదు అక్కడ. సో ఆ కల్చర్లో కొంతమంది ఇక్కడ తీసుకొని ఇండియాకి తీసుకొద్దాం అనుకున్నారు. బట్ ఇక్కడ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో తీసుకుంటే కనుక మనకి పేయింగ్ గెస్ట్ పీజీ హాస్టల్స్ అనేవి అవుతున్నాయో అలాంటిది ఉంది. అయితే ఒంటరిగా ఉండేవారి కోసం నగరంలో గతంలో స్టూడియో అపార్ట్మెంట్లను నిర్మించారు. 350 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఒక బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉండేలా డిజైన్ చేశారు. స్టడీస్, జాబ్స్ కోసం వచ్చి ఒంటరిగా ఉండేవారు హాస్టల్స్, పీజీలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి కోసమే స్టూడియో అపార్ట్మెంట్లని నిర్మించారు. ఇక సెల్ఫీ అపార్ట్మెంట్ అంటే స్టూడియో అపార్ట్మెంట్లో 4వ వంతు విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. విస్తీర్ణం పరిమితం ఉన్నందున ఫర్నిచర్ అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించుకుని తర్వాత మడత పెట్టేయవచ్చు. అయితే ఇలాంటి ఫ్లాట్స్ ఫ్యామిలీ కోసం వాడుకోవడానికి వీలు కానందున మన దగ్గర అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు అంటున్నారు బిల్డర్స్. రెంట్కి ఉండడమే బెటర్ తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడే నా లైఫ్ నేను అన్వయించుకోగలుగుతాను, అంటే నేను కోరిలేట్ చేసుకోగలుగుతాను అక్కడ అనుకోవడానికి ఉండదు. పిల్లల తర్వాత ఉండే లైఫ్ను మనం ఆ చిన్న స్పేస్లో 100 స్క్వేర్ ఫీట్లో 150 స్క్వేర్ ఫీట్లో మనం ఊహించుకోవాలంటే కాదు. జనరల్గా ఎటువంటి ఏంటంటే ఒక చిన్న హాలు, చిన్న కిచెను, ఒక బెడ్రూమ్ ఉన్నదని మనము స్టూడియో అపార్ట్మెంట్స్ అని అంటాం జనరల్గా. ఈ స్టూడియో అపార్ట్మెంట్ కంటే కూడా ఇంకా తగ్గిందని ఇప్పుడు సెల్ఫీ అని అంటారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ రైల్వే మనం కంపార్ట్మెంట్లో కనుక చూస్తే చిన్న కారిడార్ ఉండి చిన్న ఒక దీంట్లో చిన్న బెంచ్ లాగా ఎలా వస్తుందో ఒక చిన్న బెడ్ ఉంటుంది. బెడ్ కానుకొని దానికి ఒక 5 feet 5.5 feet బెడ్ ఉంటుంది. బెడ్ కానుకొని చిన్న బాత్రూమ్ వస్తుంది. అండ్ దెన్ ఒక చిన్న చైర్ వచ్చేసి హాల్ ఉంటుంది. అంతే, దట్స్ సెల్ఫీ అపార్ట్మెంట్. నగరంలో ఐటీ, వైద్యం, మరికొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. గంటల తరబడి ప్రయాణించి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరి మళ్లీ ఉదయమే బయలుదేరుతూ ఉంటారు. బ్యాచిలర్స్ కోసం సెల్ఫీ, మైక్రో అపార్ట్మెంట్లు ఉపయోగపడతాయంటున్నారు. హైదరాబాద్లో కూడా సెల్ఫీ, మైక్రో అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు బిల్డర్స్. అయితే వీటిని అత్యంత ఖరీదైన వ్యాపార ప్రదేశాల్లోనే నిర్మించనున్నారు.